వరి సాగులో సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుంటున్నారు కరీంనగర్ జిల్లా రైతులు. ఆధునిక యంత్రాలతో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్టుబడి, నీరు, కూలీల ఖర్చు తగ్గించడమే కాకుండా అధిక దిగుబడి సాధించాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. సాధారణ పద్ధతిలో కాకుండా యంత్ర సాయంతో వరి నాట్లు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కరీంనగర్ జిల్లా రైతు. సాగులో పెట్టుబడులు ఏటికేడు పెరుగుతున్నాయి. దీనికి తోడు కూలీల సమస్య రెట్టింపైంది. సాధారణ పద్ధతిలో నారు పోసి వరి నాట్లు వేయటంతో సాగు ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా వరి సాగు చేసే రైతులు యంత్రాల సహాయంతో నాట్లు వేస్తున్నారు. ఈ విధానంలో డబ్బు, సమయం ఆదా కావడంతో పాటు కూలీల సమస్య అధిగమిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం భోగంపాడు గ్రామానికి చెందిన రైతు తిరుపతి రెడ్డి 5 ఎకరాల పొలంలో వరి సాగు చేస్తున్నాడు. సాధారణ పద్ధతుల్లో అయితే నారు వేయాలంటే ఎకరానికి 30 కిలోల వరకు విత్తనం అవసరం. కూలీల ఖర్చు ఎకరానికి 3,000 వరకు అవుతుంది. దీంతో పెట్టుబడుల్ని తగ్గించాలనుకున్న తిరుపతి యంత్ర సాయంతో నాట్లు వేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా యంత్ర సాయంతో నాట్లు వేశాడు. వరిలో యంత్రంతో నాట్లు వేసే ముందు ప్రధాన పొలానికి బాగా నీరు పెట్టి ట్రాక్టర్ ద్వారా రొటవేటర్, లెవెలింగ్ బ్లేడ్ సాయంతో బురద దుక్కి చేయాలి. బరువు నేలలైతే 24 గంటలు, తేలిక నేలలైతే 12 గంటల పాటు మట్టిని, నీటిని బాగా స్థిరపడనివ్వాలి. నీరు చాలా పలుచుగా ఉంటేనే యంత్రంతో నాట్లు పడతాయి. యంత్రంతో నాట్లు వేయటం వల్ల ఎకరానికి 10 కిలోల వడ్లు సరిపోతున్నాయి. అంటే 3 ఎకరాలకు 30 కిలోల వడ్లతో నాట్లు వేస్తున్నారు. అంతేకాకుండా కూలీల ఖర్చు ఎంత లేదన్నా ఎకరాకు 1000 వరకు తగ్గుతుందని చెబుతున్నాడు. ఈ 3 ఎకరాల పొలానికి గాను గత 20 రోజుల క్రితం నేను నారు పోయడం జరిగినది. మామూలుగా నారు పోయాలనుకుంటే 1 ఎకరాకి 30 కిలోలు అయినా కానీ 3 ఎకరాలకి 90 కిలోలు పోయాలి. అలాంటి నేను 3 ఎకరాలకు 30 కిలోల వడ్లు పోయడమే జరిగినది. ఈరోజు గత 20 రోజుల క్రితం నేను నారు పోసిన ఈరోజు నాటు వేయడం జరుగుతున్నది. ఈ మిషన్ ద్వారా ఈరోజు నేను నాటు వేయాలనుకున్నా కాబట్టి ఈరోజు నాటు వేయగలుగుతున్నా. అదే రైతు కూలీల ద్వారా అనుకుంటే ఈ రోజు నేను నాటు వేయాలనుకుంటే కనీసం ఇంకొక వారం రోజులన్నా గడిచి ఉండేది. ఇలా లేటు వేయడం వల్ల ఏంటంటే మనకు ఒకటి మొక్క టైం దాటిపోతుంది కాబట్టి మనకు అనుకున్న సమయానికి పిలకలు రావచ్చు, రాకపోవచ్చు. అలాగే వాళ్ళు రైతు కూలీలు ఏంటంటే భూమి లోపల ఎక్కువ పాతి పెడతారు కాబట్టి పిలకలు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మిషన్ ద్వారా నాటేసుకుంటే ఒకటి పిలకలు పెరుగుతాయి, ప్లస్ మనకు గాలి మంచిగా ఆడుతుంది. కాబట్టి ఏదైనా పురుగులు కానీ లేకుంటే ఇంకేమైనా తెగుళ్ళు కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మాకు ఇప్పుడు ఖర్చు విధానం చూసుకుంటే 1 ఎకరాకి కనీసం ఒక 500 నుంచి 1000 రూపాయలు లాభమే ఉన్నది మిషన్ ద్వారా నాటేసుకుంటే. అలాగే ఇప్పుడు ఒక రోజు నాకు వచ్చేసి 30 మంది నాటేసేది. అలాంటిది 2 మనుషులు, ఒక డ్రైవరు ప్లస్ నేను నారందిలో జరుగుతుంది. 2 ద్వారా దాదాపు 1 ఎకరాకి 2 గంటల సమయం అంటే 6 గంటల లోపల 3 ఎకరాల నాటు వేయగలుగుతున్నాను. కాబట్టి ఇది నాకు చాలా శుభ పరిణామమే. ఈ పద్ధతిలో నాట్లు వేయటం వల్ల పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 5 బస్తాల దిగుబడి పెరుగుతుంది. 10 కిలోల విత్తనం తగ్గుతుంది. కూలీల ఖర్చు మిగులుతుంది. నాట్ల ఖర్చు తగ్గుతుంది. సమయము కలిసి వస్తుంది. అంతేకాకుండా దోమపోటు నుంచి వరిని రక్షించుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ మిషన్ ద్వారా రైతుకు లాభదాయకమే. ఇలాంటి పద్ధతులను రైతులు అనుసరించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ మిషన్కి ఎకరానికి నాటు 2,500 రూపాయలు మాత్రమే. అదే లేబర్ తీసుకున్నట్టయితే 3,000 రూపాయలు అయితే ఇక్కడ 500 రూపాయలు మనకు ఆదా అయింది. అదే సమయం తీసుకుంటే ఈ పొలాన్ని కనీసం 3 ఎకరాలంటే 10 మంది ఎకరాన్ని చొప్పున అయితే 30 మంది అవసరం. అది కూడా మనకు అనుకున్న సమయానికి వాళ్ళు నాటు వేయలేరు. నాటు వేసే దాంట్లో కూడా వాళ్ళు కొంచెం లైన్లో నాటు వేయకపోవడం, కొంచెం దూరంగా నాటు వేయడం, దగ్గర నాటు వేయడం, ఇవన్నీ పొరపాట్లు అనేది ఈ మిషన్ ద్వారా మనకు నాటేసే యంత్రం ద్వారా మనకు సవరించబడతాయి. దీనివల్ల మనకి 5 బస్తాలు కనీసం 5 బస్తాల దిగుబడి పెరుగుతుంది. 10 కిలోల విత్తనం సరిపోతుంది. మనకు నాటేసే ఖర్చు తగ్గిపోతుంది. సమయం కలిసి వస్తుంది. 5 బస్తాల దిగుబడి పెరుగుతుంది. గాలి బాగా ఆడడం వల్ల తూర్పు పడమర దిశలలో మనకు దోమపోటు నుంచి వెళ్ళి కూడా వరిని మనం తప్పించుకోవచ్చు. దాని ద్వారా కూడా పిచికారికి అయ్యే ఖర్చు కూడా దీంట్లో తగ్గుతుంది. కనుక అన్ని విధాలుగా రైతుకి నాటేసే మిషన్ ద్వారా లాభం జరుగుతుంది. కనుక అధునాతనమైన పద్ధతిని
మేము డెమో చేస్తూ రైతు సోదరులందరూ దీన్ని అవలంబించాలని కోరుకుంటున్నాం. ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి దిగుబడి సాధించొచ్చని నిరూపిస్తున్నాడు ఈ రైతు. యంత్రం సాయంతో నాట్లు వేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుందని నిరూపిస్తున్నాడు ఈ రైతు. కూలీల కొరత రైతుకు సవాలు విసురుతోంది. పట్టణాలకు వలస, ఇతర రంగాలకు వెళ్లడం ద్వారా వ్యవసాయ కూలీలు తగ్గిపోతున్నారు. అదే సమయంలో పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వీటన్నిటికీ అసలైన పరిష్కారం యాంత్రీకరణ అంటున్నారు అధికారులు. అందుకే వ్యవసాయ యంత్ర పరికరాలపై విరివిగా సబ్సిడీలు అందిస్తున్నారు. యంత్ర పరికరాలు కావాల్సిన రైతులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ ఖమ్మం జిల్లా సంయుక్త సంచాలకులు. ఆధునిక వ్యవసాయంలో యంత్ర పరికరాల వాడకం తప్పనిసరైంది. యంత్రాలతో వ్యవసాయం చేస్తేనే సాగు గిట్టుబాటవుతుందనే పరిస్థితి వచ్చింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యంత్ర పరికరాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కూలీల కొరతను అధిగమించాలన్నా, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలన్నా యంత్ర వాడకం తప్పనిసరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించే క్రమంలో ఎక్కువ మొత్తంలో రాయితీలు అందిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ ఖమ్మం జిల్లా సంయుక్త సంచాలకులు. 50% రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తామని చెబుతున్నారు. యంత్రాలతో పాటు ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, టార్పలిన్లు వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు 34 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే అందులో ఏంటంటే పాత బిల్స్ ఒకటి పెండింగ్ ఉండటం జరిగింది. దాని మూలంగా ఒక 9 కోట్లు అది ఖర్చు పెట్టడం జరిగింది. మిగిలిన 24.75 కోట్లకి ఈ సంవత్సరం కేటాయింపులు ఉన్నాయి. అయితే దీనిలో రకరకాలటువంటి వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ట్రాక్టర్ పరికరాలు కానివ్వండి, చిన్న ట్రాక్టర్లు కానివ్వండి, పవర్ టిల్లర్స్, టార్పాలిన్స్, తర్వాత గొర్రెలు, ఇలాంటి పరికరాలన్నీ ఉన్నాయి. అది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే కస్టమర్ హైరింగ్ సెంటర్స్, అంటే ట్రాక్టర్లు కూడా ఈ సంవత్సరం సరఫరా చేయడం జరుగుతుంది. అది ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ నెల 10వ తారీఖు గడువు ఇవ్వడం జరిగింది రైతుల అప్లికేషన్ ఇవ్వడానికి. అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక 4-5 రోజుల్లో మాకు కూడా వస్తాయి జిల్లా ఆఫీస్కి. అయితే దీంట్లో ఏంటంటే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని పరికరాలకి 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే SC/ST రైతులకు ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్కి మాత్రమే 95% సబ్సిడీ తోటి సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మనకి అప్లికేషన్స్ కూడా చాలా వరకు వచ్చినాయి. ఈ గడువు అయిపోయిన తర్వాత మళ్ళీ మండలం ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ మండల కమిటీ అప్రూవల్ తోటి ఎలిజిబుల్ అప్లికేషన్స్ జిల్లాకు రావడం జరుగుతుంది. అప్పుడు మనం జిల్లా కమిటీలో అప్రూవల్ తీసుకుని రైతులకి ఈ పరికరాలన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. యంత్రాలతో పనిచేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఇలాంటి విషయాలను రైతులు అవగాహన చేసుకుని ముందుకు వెళ్తే గణనీయమైన ఫలితాలు పొందొచ్చు. పరిమిత విస్తీర్ణం నుంచి అపరిమితమైన దిగుబడులను సాధించడమే పాలీహౌజ్ల లక్ష్యం. ఎంపిక చేసిన విస్తీర్ణానికి సురక్షితమైన వాతావరణం కల్పించి గణనీయమైన దిగుబడులను సాధించడం కూడా ఇందులో భాగమే. మీ పెట్టుబడులకు మేము రక్షణ కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. పాలీహౌజ్లకు బీమాతో ధీమా కల్పిస్తామని చెప్తోంది. కూరగాయల్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పాలీహౌస్లు నిర్మిస్తున్నారు. ఈ ఉత్పత్తులను మరింత పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది.
పాలీహౌస్లలో సాగుకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పాలీహౌస్ ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో అంతమేర నష్టపోవాల్సి వస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవి పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి రైతులకు నిర్మించి ఇస్తున్న పాలీహౌస్లు మూన్నాళ్లకే మరమ్మతులకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు ధీమా కల్పించేందుకు తెలంగాణ ఉద్యాన శాఖ పాలీహౌస్లకు బీమా కల్పిస్తోంది. పాలీహౌసుల్లో తక్కువ నీటితో అధిక లాభాలు పొందొచ్చు. కరువు పరిస్థితుల్లోనూ సంవత్సరం పొడవునా పంటలు సాగు చేయొచ్చు. అందుకే ప్రభుత్వం పాలీహౌస్ల నిర్మాణాలకు పచ్చజెండా ఊపింది. ఎకరా విస్తీర్ణంలో నిర్మించే ఈ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు 75% అందిస్తోంది. ఇందులో షెడ్యూల్ కులాలు, తెగల రైతులకు 100% సబ్సిడీ ఇస్తోంది. ఇంత భారీగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలకు గ్రీన్ హౌజ్లు ధ్వంసమైతే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఇది గుర్తించిన ప్రభుత్వం హరిత గృహ నిర్మాణాలకు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఎకరాకు 34 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించింది ఉద్యాన శాఖ. ఓరియంటల్, యునైటెడ్ ఇండియా కంపెనీలు హరిత గృహాల నిర్మాణాలకు బీమా చేస్తాయి. ఓరియంటల్ బీమా కంపెనీ ఏడాదికి 7,013 రూపాయల ప్రీమియం వసూలు చేస్తోంది. గ్రీన్ హౌస్లలో పాలిషీట్లకు ఏడాదికి 50%, నిర్మాణాలపై 15% తరుగుదలగా లెక్కిస్తోంది. ఇక యునైటెడ్ ఇండియా పాలిషీట్లపై 40%, నిర్మాణంపై 15% తరుగుదల లెక్కిస్తోంది. ఈ కంపెనీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 9,844 రూపాయల ప్రీమియం వసూలు చేయాలని నిర్ణయించింది. ఇతర జిల్లాల్లో 9,649 రూపాయలుగా ప్రీమియం నిర్ధారించారు. గ్రీన్ హౌస్ నిర్మాణాలు, పాలీషీట్లు, షేడ్ నెట్లకు బీమా వసతి ఉంటుంది. ఇది కేవలం పాలీహౌస్ నిర్మాణానికి మాత్రమే, ఇందులో పండించే పంటలకు కాదని రైతులు గుర్తించాలి. గ్రీన్ హౌస్ నిర్మాణం, పాలిషీట్లకు నష్టం జరిగితే ఓరియంటల్ ఇన్సూరెన్స్ గరిష్టంగా 24,64,000 రూపాయలు చెల్లిస్తోంది. ఇందులో నిర్మాణం వాటా 23,30,000 రూపాయలు, పాలిషీట్ల వాటా 1,30,000 రూపాయలు. యునైటెడ్ ఇండియా కంపెనీ 23 లక్షల రూపాయలు చెల్లిస్తోంది. ఇందులో నిర్మాణంపై 22 లక్షలు, పాలిషీట్లపై 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తరువాత అత్యంత ప్రాధాన్యత సాధించుకున్నది మత్స్య పరిశ్రమ. ఏటా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని సర్కార్కు ఆర్జించి పెడుతోంది ఈ పరిశ్రమ. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మత్స్య పరిశ్రమను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని చెరువులను, ల్యాండింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ను అమర్చనుంది. దీంతో నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనాలు అందనున్నాయి. కృష్ణా జిల్లాలో మత్స్యశాఖకు అపారమైన వనరులున్నాయి. ఉప్పునీటి, మెరైన్, ఫ్రెష్ వాటర్ ఈ 3 రంగాల్లో కృష్ణా జిల్లా మంచి అభివృద్ధిని సాధిస్తోంది. ఉప్పునీటి చేపల పెంపకంలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మంచినీటి చేపల పెంపకంలో పశ్చిమ గోదావరి తర్వాత 2వ స్థానంలో ఉంది. ఇక మెరైన్లో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. 2015-16 సంవత్సరంలో 6,10,000 టన్నుల మత్స్య ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా 7,18,000 టన్నుల ఉత్పత్తి సాధించి కృష్ణా జిల్లా మత్స్యశాఖ రికార్డు సృష్టించింది. ఈసారి అదే ప్రగతిని సాధించేందుకు కసరత్తు చేస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తుల గణనకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యశాఖ తమ సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించింది. ఇక పక్కా వివరాలు రానున్నాయి.
మత్స్యశాఖకు సంబంధించి ప్రభుత్వం అందించే పలు రాయితీలు నేరుగా లబ్ధిదారులకే అందనున్నాయి. ప్రాథమిక రంగంలో మత్స్యశాఖ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్న దృష్ట్యా అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుంది. మరి కృష్ణా జిల్లా వరకు వస్తే దాదాపుగా మంచినీటి చేపల పెంపకం 60,000 హెక్టార్లు జరుగుతుంది. బ్రాకిష్ వాటర్ అంటే ఉప్పునీటి పెంపకం విషయంలోకి వస్తే పీతలు అవ్వచ్చు, రొయ్యలు అవ్వచ్చు, చేపలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా 14,000 హెక్టార్లలో సాగులోకి వస్తుంది. అదే కాకుండా మనకి తీర ప్రాంతం 4 మండలాలు వ్యాపించి ఉంది. కృత్తివేన్లు, మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు. మరి ఈ ప్రాంతంలో దాదాపు 1,100 వేట పడవలు ఉన్నాయి. దాదాపు 8,000 మంది వరకు కూడా సముద్ర మత్స్య వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. అన్ని ల్యాండింగ్ కేంద్రాలు, చెరువులను జియో ట్యాగింగ్ చేయనున్నారు. వీటికి సంబంధించి అన్ని వివరాలను ఇక శాస్త్రీయంగా నమోదు చేస్తారు. సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మత్స్యశాఖలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా మత్స్యశాఖకు సంబంధించి ట్యాబ్లతో క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడున్న వనరుల చిత్రాన్ని ఇందులో బంధిస్తారు. జియో ట్యాగింగ్ ద్వారా వాటికి సంబంధించి భౌగోళిక వివరాలన్నీ నమోదవుతాయి. వీటితో పాటు యజమాని వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆన్లైన్ ద్వారా చేసే ప్రక్రియ ద్వారా ట్యాబ్ల నుంచి సమాచారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వర్కు వెళ్తుంది. ఆ తర్వాత వనరులకు సంబంధించి దిగుబడి ఎంత వచ్చింది, దాని విలువ ఎంత, ఏ రకాలను వృద్ధి చేశారు వంటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తారు. మరి 62,000 హెక్టార్లలో చేపల సాగు రైతులు చేస్తున్నారు వివిధ పద్ధతుల ద్వారా. దానిని ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది, రెగ్యులరైజేషన్ అనేది 2 రకాలుగా జరగడం జరిగేది. వాటిని సరళీకృతం చేయడం జరిగింది. మరి రైతులకు ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి. గతంలో అయితే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పీరియడ్ పెట్టి రెన్యువల్స్ అనేది చేయడం జరిగేది. ఇప్పుడు ఆ రెన్యువల్ అనే విధానాన్ని తీసివేయడం జరిగింది. అలాగే మరి కొన్ని ఆంక్షలు ఉండేవి. బరియల్ గ్రౌండ్ నుంచి 10 మీటర్లని, అటువంటివన్నీ కూడా తగ్గించి 3 మీటర్లు తగ్గించి రైతుల సౌలభ్యం కోసం కొంత వెసులుబాటును కల్పించడం కూడా జరిగింది. దీని ద్వారా ఫ్రెష్ వాటర్లో ఎక్కువ మంది రైతులు మరి ముందుకొచ్చి వారు ఈ యొక్క కల్చర్ని చేపట్టడానికి అవకాశం ఉండే విధంగా మరి ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించి మరి ముందుకు వెళ్తుంది. మచిలీపట్నం, కృత్తివెన్ను, నాగాయలంక, కోడూరు మండలాల్లోని దాదాపు 28 ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి చేపలు, రొయ్యలు, పీతలు తదితర మత్స్య సంపదను తీసుకొస్తారు. వీటితో పాటు 62,000 హెక్టార్లలో చేపలు, రొయ్యల చెరువులున్నాయి. జలవనరుల శాఖ పరిధిలోని మధ్య తరహా చెరువులు 228 ఉన్నాయి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో 282 ఉన్నాయి. పంచాయతీ చెరువుల్లో చేపల పెంపకం ద్వారా వచ్చే ఆదాయంలో స్థానిక నీటి సంఘానికి 50%, పంచాయతీకి 30%, మత్స్యశాఖకు 20% నిష్పత్తిలో దక్కుతుంది. వీటికి సంబంధించి ఎక్కడా స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం దగ్గర లేవు. ఏ వనరుల నుంచి ఎంత సంపద వస్తోందన్న గణాంకాలకు శాస్త్రీయత కొరవడింది. ఈ నేపథ్యంలో జియో ట్యాగింగ్ చేయటం ద్వారా మరింత ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు అనేక రాయితీలు అందిస్తున్నాయి. ఇవేవీ అర్హులకు సరిగా చేరటం లేదు. ఈ ప్రక్రియ ద్వారా నేరుగా వివరాలన్నీ నమోదవుతాయి. మనుగడలో లేని చేపలు, రొయ్యల చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి గాను అనేక రాయితీలు ప్రకటించింది. ఇవి పునరుద్ధరించిన తర్వాత వేటి నుంచి ఎంత పరిమాణంలో సంపద వస్తోంది, ఏవి పనిచేస్తున్నాయన్న వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయి. అటువంటి వాటికే రాయితీలు వర్తిస్తాయి. ఈ విధానం వల్ల ప్రభుత్వ రాయితీలు నేరుగా సంబంధిత లబ్ధిదారులకు అందటమే కాకుండా గణాంకాలన్నీ ఖచ్చితంగా వస్తాయంటున్నారు మత్స్యశాఖ అధికారులు. 2016-17 సంవత్సరానికి వృద్ధి రేటు 47% టార్గెట్ చేశారు. అయితే 2016-17 సంవత్సరానికి వృద్ధిని 47%గా టార్గెట్ పెట్టుకున్న కృష్ణా జిల్లాకి 8,51,000 టన్నులు ఉత్పత్తి చేయాలని టార్గెట్తో మరి జీవీఏ కూడా 11,070 కోట్ల రూపాయలు సాధించాలనే ఉద్దేశంతో మరి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళడం సాగింది. ఇప్పటికే మొదటి క్వార్టర్ ముగిసింది. ఇందులో దాదాపు 30% ప్రోగ్రెస్ సాధించడం జరిగిందని తెలియజేశారు. జిల్లా నుంచి నిత్యం భారీ ఎత్తున మత్స్య సంపద ఎగుమతి అవుతోంది. వాటి విలువ, పరిమాణం, వివరాలకు సంబంధించిన స్పష్టమైన గణాంకాలు శాస్త్రీయంగా లేవు. జియో ట్యాగింగ్ ద్వారా వనరులకు సంబంధించిన చిత్రాలు, దిగుబడి వంటి వివరాలు నేరుగా ప్రభుత్వానికి చేరుతాయి. అంతర్జాలంలో నమోదు చేస్తారు.